హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఇవాళ నేను భూనా చికెన్ ఫ్రైతో వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే మనం చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు జ్యూస్ అండి. మనం ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని దాన్ని జ్యూస్ చేసి పెట్టుకుందాము. ఆ జ్యూస్ అంతా కూడా వేసి చికెన్ని బాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ముక్క అయితే చాలా జ్యూసీగా ఉందండి. మీరు ఖచ్చితంగా చేసుకొని తినండి, అప్పుడు తెలుస్తుంది. మనమైతే ఈ లోపల పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లి ఒక్క ముక్క దంచుకుందాం. చూడండి, చాలు, ఈ మాత్రం ఉంటే చాలు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, ఇంకా అవసరం లేదు మనకు. ఇప్పుడు మనము ఇనుప కడాయిలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇనుప కడాయిలో ఆయిల్ వేసుకొని మసాలా అంతా వేసుకొని ఆనియన్స్ 3 to 4 ఆనియన్స్ వేసాను నేను. ఎందుకంటే ఆనియన్స్ కూడా దీనికి ఎక్కువ అవసరము. అన్నీ ఒక్క మొక్క వేగాలండి, అంతే. ఎక్కువ వేగాల్సిన పని లేదు, అంతే. చికెన్ వేసేసుకుందాము. ఆనియన్ కొంచెం మెత్తపడితే చాలు, చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్లోంచి మనకు వాటర్ ఫామ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా దగ్గర పడేదాకా మనము కలిపెట్టేసుకోవాలి. ఓకే అండి, కాసేపు క్యాప్ పెట్టేసుకుందాము. జస్ట్ ఒక 5 to 7 minutes క్యాప్ పెట్టేసుకుందాము. చూడండి, వాటర్ అంతా వచ్చేసాయి. ఇప్పుడు మనము మీగడ, ఫ్రెష్ మీగడ వేసాను నేను. 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ మీగడ వేసి మళ్ళీ క్యాప్ పెట్టుకుందాము ఒక 5 minutes. అది కూడా బాగా చికెన్లో అంతా కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లోపల మనం మసాలా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, యాలకులు 5, లవంగాలు 4, ఆవాలు 1 టేబుల్ స్పూన్, గసాలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని అన్ని మసాలా దినుసు, బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అన్నీ వేయించుకుందాము. ఇలా చెక్కని ఇలా స్టవ్ మీద కాల్చుకొని వేయండి. ఆ ఫోమ్ అనేది దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఆ మీగడ కూడా అంతా మనకు బాగా చికెన్లో కలిసిపోయి ఆ చింతపండు జ్యూస్ అంతా కలిపి మనకు ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి. ఒకవేళ మీకు ఇంకా అవసరమైతే ఇంకొంచెమైనా వేసుకోండి. ఆ పౌడర్ ఏం ఇబ్బంది ఉండదు, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా. దీనిలోకి మాత్రం కంపల్సరిగా ఏదో ఒక రైస్, కలర్ రైస్, వెజిటేబుల్ పులావ్, ఏదైనా ఓకే. దీనిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.